Hi friends, welcome to BMR channel. ఈరోజు ఒకటి డిస్కస్ చేయాలనుకున్నాను ఇంటర్వ్యూస్ గురించి. యాక్చువల్లీ ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ నౌకరీలో అండ్ ఇండీడ్లో అండ్ లింక్డ్ఇన్ అండ్ మాన్స్టర్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. అండ్ మెయిన్లీ నౌకరీలో ఏదైనా ప్రొఫైల్ ఎక్కడైనా క్రియేట్ చేయండి, కాకపోతే 100% క్రియేట్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేయండి, అన్నీ చేయండి. అండ్ రెజ్యూమ్ వచ్చేసి డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలి. రెజ్యూమ్లో అప్డేట్ చేసేది ఏముంటుందని మీరు అడిగినప్పుడు, రెజ్యూమ్లో అప్డేట్ చేయాలంటే లేటెస్ట్గా మీరు ప్రాజెక్ట్స్ కానీ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అది కానీ, అండ్ ఇంకేదన్నా స్కిల్స్ కానీ ఏదైనా లేటెస్ట్ స్కిల్స్ మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ ఏమైనా చేసి ఉంటే అవి రెజ్యూమ్లో అప్లోడ్ చేయాలి. కాకపోతే ప్రొఫైల్లో నౌకరీ ప్రొఫైల్లో ఆర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఇదేంటంటే ఇక్కడ ఏదో నౌకరీలో ఎప్పుడు ఏదో ఒకటి జాబ్ ప్రొఫైల్లో ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉంటే మీ ప్రొఫైల్ అనేది ఫిల్టర్ చేసినప్పుడు సెర్చ్ అపియరెన్సెస్లో వచ్చేస్తుంది. ట్యాగ్స్ యాడ్ చేయాలా, స్కిల్స్ అనేది బోల్డ్లో చేయాలా, అండ్ డ్యూరేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ యాడ్ చేస్తే అండ్ ప్రొఫైల్ 100% క్రియేట్ చేశారంటే పక్కగా మీ ప్రొఫైల్ అనేది వ్యూవర్స్ అనేది వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు అనేది చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మీరు హాఫ్ ఆఫ్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయకండి, ఫుల్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి 100%. అండ్ మీకు కాల్స్ అనేది మ్యాక్సిమం వస్తాయండి. ఒకటి ఎప్పుడు ఒక అప్డేట్ చేసినాక ఒక 1 వీక్ వెయిట్ చేయాలి. 1 వీక్లో వచ్చేస్తాయండి కాల్స్. అండ్ ఇంకా ఏంటంటే ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్డేట్ కొత్త నంబరు, కొత్త మొబైల్ నంబరు, కొత్త మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. కొత్త అకౌంట్ ఎప్పుడైనా మీరు ఆల్రెడీ ఇంకా పాత అకౌంట్ ఆల్రెడీ ఉండొచ్చు, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఆ పాత అకౌంట్ని యూజ్ చేయకండి, అది ఆల్రెడీ దాన్ని వదిలేసేయండి. కొత్త మొబైల్ నెంబర్, కొత్త మెయిల్ ఐడి తోటి కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి. నాకు అకౌంట్ క్రియేట్ చేసి 100% చేశాక రెజ్యూమ్ అప్లోడ్ చేసి డైలీ మీరు వారానికి ఒకసారి రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, డిలీట్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ జాబ్ ప్రొఫైల్ అనేది ఒక డాటో ఒక కామనో ఏదో ఒకటి ఇస్తూ అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే జస్ట్ అప్డేట్ కొట్టాలి అంతే. దానివల్ల మీరు అనేది రెజ్యూమ్ అనేది లేటెస్ట్గా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో హెచ్ఆర్ they'll think that this is the latest candidate, new candidate in the market. They are looking for jobs. That's what they will consider. And if అన్ని స్కిల్స్ అప్డేట్ చేశారంటే మ్యాచ్ అయితే మీ రెజ్యూమ్ పిక్ చేస్తారు అండ్ రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకుని మీకు కాల్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం నేను అనుకునేది ఏంటంటే మామూలుగా నోటీస్ పీరియడ్ 3 months ఉంటే కాల్స్ రావట్లేదని అంటున్నారు. 3 months ఉంటే కాల్స్ రావండి. ఎవరైనా ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళనే తీసుకుంటున్నారు. ఇమ్మీడియట్ జాయిన్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, 2-3 ఆఫర్స్ పెట్టేసుకుంటారు. 2-3 ఆఫర్స్ పెట్టేసుకుని ఆ కంపెనీలో జాయిన్ అవ్వకపోవడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు హెచ్ఆర్లు అనేది ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ హ్యాండ్ ఇస్తారని ఇమీడియట్ జాయినర్స్ 1 month జాయిన్ ఉన్న వాళ్ళనే ప్రాసెస్ చేస్తారు. సో మీరు మామూలుగా ఒకవేళ రిజైన్ చేసి ట్రై చేయాలని అనుకుంటే జస్ట్ 3 months నోటీస్ పీరియడ్, మీ కరెంట్ కంపెనీలో 3 months నోటీస్ పీరియడ్ ఉంటే రిజైన్ చేసేయండి అండ్ సర్వింగ్ నోటీస్ పీరియడ్ అని పెట్టేసేయండి నాకు. అప్పుడు కాల్స్ మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 month ఆర్ 1.5 month ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఆర్ 1 or 2 weeksలో ఒక 2-3 ఇంటర్వ్యూస్ పోయినా కానీ ఒక 4th ఇంటర్వ్యూ పక్కాగా మీకు ఆఫర్ లెటర్ అనేది చేతికి వస్తుంది. అది మీ జెన్యూన్ అయితే వాళ్ళని ఒకవేళ ఈ క్యాండిడేట్ వర్త్ అని అనుకుంటే వాళ్ళు ఎంత ప్యాకేజ్ అయినా ఇచ్చేసి హైర్ చేసుకుంటారు. సో మీరు రాంగ్ చేయకుండా ఉండాల్సింది ఏంటంటే ఎప్పుడైనా 3 months అని పెడితే మీకు కాల్స్ రావు, సర్వింగ్ నోటీస్ పీరియడ్ అని పెట్టండి. అండ్ ఇమీడియట్గా మీ కంపెనీలో ఒకవేళ వీలైతే మీరు బెంచ్ మీద ఉంటే మీరు హెచ్ఆర్తో కూడా మాట్లాడుకొని సో నోటీస్ పీరియడ్ను నెగోషియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇంకే ఏమన్నా సజెషన్స్ కావాలంటే కమెంట్స్ చేయండి. ఐ విల్ మేక్ 1 more వీడియో ఆన్ దిస్ వన్. థ్యాంక్స్ ఎవ్రీవన్.